చూడండి, దేవుడికి భవిష్యత్తు తెలుసు. దేవుడికి రేపు ఏం జరగబోతుందో తెలుసు. గమ్మత్తు, దేవుడికి రేపు ఏం జరగబోతుందో తెలుసు. అయితే తన నమ్మిన దేవుని పిల్లలకు కూడా రేపేం జరగబోతుందో కూడా ముందే చెప్పేస్తాడన్నమాట. నా మాటలు అర్థమవుతున్నాయి లేదు? అంటే తను వెంబడించిన భక్తులకి, తను ప్రేమించిన భక్తులకి తాను జరిగించబోయే కార్యాల గురించి చెప్పకుండా ఏది దాయడు. ముందే తన ప్లాన్ ఏంటో ఓపెన్ చేస్తాడు తన పిల్లలకి. ఉదాహరణ చెప్తాను వినండి. సొదొమ గొమొర్రాని తీసేయాలనుకున్నాడు. ఎవరికి చెప్పాడండి? వచ్చి అబ్రహాముకి చెప్పాడు. ఏమని? నేను సొదొమ గొమొర్రాని తీసేయాలను. ఎందుకు చెప్తున్నాడు? ఎందుకంటే తాను ఇష్టపడిన పిల్లలకి రేపు ఏం చేయబోతున్నాడు ముందే చెప్పండి, చెబుతాడు. ప్రపంచం మీదకి జలప్రయాణం రప్పిస్తున్నప్పుడు 100 ఏళ్ల ముందు నుంచే, లేదా 1000 ఏళ్ళు, బాగా వినాలి, 1000 ఏళ్ళు అంటే ఆనోకు దగ్గర నుంచి అక్కడ మొదలు పెడితే నోవహు కాలం వరకు సుమారు 1000 సంవత్సరాల నుంచి తన చిత్తానుసారమైన ఆనోకు, మెతుసల, నోవహు లాంటి వారికి ముందే చెప్పాడా లేదా? చెప్పాడు. మీరు ఎక్కడైనా చూడండి, ఆయన చెయ్యబోయేది ముందు తన పిల్లలకి చెబుతాడు. ఆయన ఖచ్చితంగా చెప్పే చేస్తాడు, చెప్పకుండా చేయడు. ఆయన చెప్పి చేస్తాడు, చెప్పొస్తాడు. ఇలా చేస్తానని ముందే హెచ్చరిస్తాడు. ఆ ప్రకారం నడవమని తన బిడ్డలకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ స్టార్ట్ చేస్తాడు. ఒక మాట